వస్తువు ఎదురింట్లో కొనుక్కున్నారని కొనుక్కోవాలా, మనకు అవసరం కొనుక్కోవాలా? దీన్ని దొంగ ఖర్చు అది వాళ్ళు ఖర్చు అంటారు. ఇంకా చూడండి, లేడీస్ ఉంటే అతిపెద్ద బాలయ్య బట్టలు ఎక్కువ మీరు కావాలంటే చూడండి. మరి ఈ టైం మీరు కొనొచ్చా కొన్ని కొట్ట కొన్నారు, ఆ బట్టలు ఏమి వేసుకుంటా అట్లా మీరు వల్ల ఎక్కడ అనుభవం చేసి ఎందుకు మళ్ళీ ఆ బట్టలు వేసుకోవాలంటే ఊళ్ళో ఫంక్షన్ జరగాలి లేదా పండగ రావాలి, అప్పుడు వేసుకుని అవసరం లేనప్పుడు ఎందుకు కొన్నారు? ఈ మాట నేను ఇవ్వబడకండి. ఒక మీరు ఓపెన్ చేస్తే దానికి నా డబ్బు ఉంటే అందులో కూడా అన్ని అవకాశం లేదు. ఈ కష్టపడి బట్టలు దీని అంటారు గుణవతికుంటే గొప్ప గుణాలు గుణవేడు తెలుసా? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీసుకురావడం. నా భర్త ఎంత కష్టపడుతున్నాడు, తన ఎంత సీట్లు కడుతున్నాడు, తన ఈఎంఐ ఎంత, తన రాకపోకలు ఎంత, తన యొక్క ఖర్చు నేను ఎలా చేస్తే రేపు దీని యొక్క బడ్జెట్ ప్రభావం నా బిడ్డల మీద నా కుటుంబం మీద పడుతుందని ఎవరు ఆలోచిస్తారు తెలుసా? గుణవతి ఆలోచిస్తారు. గుణవతి లక్షణాలు అదే. మొట్టమొదటిది, ఆమె ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటుందట. తన భర్త యొక్క ఎక్కడ కష్టానికి తన కలిసి వస్తుంది. ఎంత కలిసి వస్తుందో మీరు చెప్తాను చూడండి. ఎంత కలిసి వస్తుందంటే 12 వచ్చింది. ఆమె తన ప్రతిదిన వేరే చేస్తానికి చేయదు. 10 వచ్చంలో ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం